ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాబాగారి ఆశీర్వాదం అనేది మీకు ఉంటుంది. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. బాబాగారే మీ సమస్యలు తీరటానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ గురువారం రోజున మన బాబాగారు అయితే మనందరి కోసం చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ ముందు విభూతిని అలాగే దునిని ఉంచుతున్నాను. ఏదైనా ఒకటి తాకి చూడు తల్లి. నీకు రాబోయే శుభవార్త ఎలాంటిదో నీకు తెలియచేయబోతున్నాను అని అయితే మన బాబాగారు మన ముందు విభూతిని దునిని ఉంచుతున్నారండి. ఈ వీడియో చూసేవారు ఎవరైతే ఉన్నారో మీరు విభూతిని కానీ దునిని కానీ చూస్తూ ఈ వీడియో వినండి, ఈ సందేశం వినండి. దునిని తాకిన వారికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది, విభూతిని తాకిన వారికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుందో బాబాగారు అయితే తెలియజేస్తున్నారండి. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ఫ్రెండ్స్. మనం బాబాకు సంబంధించి కంపల్సరిగా ఈ 2 విషయాలు మనం చూస్తూ ఉంటామండి. బాబాగారి ఆలయంలో దుని అనేది కంపల్సరిగా నిరంతరం వెలుగుతూనే ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారండి, దుని అంటే ఏమిటి అని. చాలామందికి తెలియదు అని అయితే నేను అనుకుంటున్నానండి. మీరు బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు దుని అనేది బాబా ఉన్న కాలంలో సచ్చరిత్రలో చెప్పినట్లుగా బాబాగారు ద్వారకామాయిలో ఈ దునిని వెలిగిస్తూ ఉండేవారండి. కట్టెలతోటి నిప్పులతోటి ఈ దునిని వెలిగిస్తూ ఉండేవారు. ఎప్పుడూ కూడా దుని వెలుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ దుని వెలుగుతున్నంతసేపు కూడా బాబా భక్తులు ఎవరైతే మనం పుట్టామో మన కష్టాలన్నీ కూడా తగ్గాలి అని చెప్పి భక్తుల కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఆ దునిలో కాల్చివేసేవారండి. ఎవరు ఏ భక్తుడికి ఏం జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు ఆ దుని ద్వారా చూసి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉండేవారు. ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే కోరుకుని బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు గురువారం రోజున ఎండి కొబ్బరికాయ సమర్పించినట్లయితే, ఎందుకంటే కొబ్బరికాయకి పంచభూతాలను సూచించే శక్తి అనేది ఉందండి. అందువల్ల అలాంటి ఎండు కొబ్బరికాయని దునిలో కనుక సమర్పించినట్లయితే మనలో ఉన్న అహంకారాన్ని నేనే గొప్ప అని అనుకుంటూ ఉంటాము. అది నేను దునిలో పడేస్తున్నాను బాబా, నేను అహంకారాన్ని తగ్గించుకుంటాను, నా కోపాన్ని తగ్గించుకుంటాను అని కామాన్ని, క్రోధాన్ని, ఏదైతే పంచభూతాలు సాక్షిగా ఏవైతే మనలో ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ దునిలో పడేస్తున్నాను బాబా, ఈ రోజు నుంచి మీ పూర్తి శరణాగతి పొందుతున్నాను అని చెప్పటానికి కూడా ఆ ఎండి కొబ్బరికాయని సూచనగా తీసుకోవచ్చండి. ఇంకా మీకు దుని గురించి వివరాలు కావాలి అంటే మీరు బాబా ఆలయానికి వెళతారు కదండి. వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారిని అడిగితే తప్పకుండా పంతులు గారు తెలియజేస్తారండి. లేదంటే బాబాగారు సచ్చరిత్ర పారాయణం చేసే వారందరికీ కూడా తెలిసే ఉంటుంది. అలాంటి దునిలో బాబాగారు మనందరికీ కూడా ఎన్నోసార్లు కనిపించడం జరిగిందండి. ఆ అగ్నిలో బాబా రూపం కనిపించింది అని చాలామంది చెప్పేవారంటండి. అంత అద్భుతమైనదండి దుని. దునిని చూసినా, దునిని తాకినా మనకి నిజంగా మన కష్టాలన్నీ కూడా తీరినట్టేనండి. మీరైతే దుని కానీ విభూతి కానీ అనుకున్నారు కదండి. ముందుగా దుని తాకిన వారి గురించి తెలుసుకుందాము. దునిని ఎవరైతే తాకారో వారికి బాబా ఇచ్చే శుభవార్త ఎలా ఉంటుంది అంటే, తల్లి, ఇంతవరకు నువ్వు చేసిన కర్మఫలాల వల్ల ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావమ్మా. ఈ దునిని తాకిన నీకు ఖచ్చితంగా నీ కర్మఫలాలు అనేవి తీరాయి తల్లి. నువ్వు ఏదైతే జరగాలి అని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నీకు మంచి శుభవార్తగా తిరిగి రాబోతుంది.
అనైతే దునిని తాకిన వారికి మంచి మంచి ఆలోచనలతోటి, మంచి మంచి శుభవార్తలతోటి చాలా అంటే చాలా సంతోషంగా ఉండబోతున్నారు. వారి కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇంకా విభూది అండి. విభూది తాకిన వారికి బాబా ఇచ్చే శుభవార్త ఏమిటి అంటే, బాబా ఆలయంలో ఉన్న దుని నుంచే ఈ విభూదిని తీసి అందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుందండి. అంటే ఎండు కొబ్బరికాయ కానీ, నవధాన్యాలు కానీ, సాంబ్రాయిన్ కడ్డీలు కానీ, ఇలాంటి సుగంధ ద్రవ్యాలకు సంబంధించినవన్నీ కూడా దునిలో వేస్తారండి. ఆ తర్వాత దునిమంట ఆగిన తర్వాత విభూదిని తీస్తూ ఉంటారు. ఆ విభూదిని భక్తులందరికీ కూడా సమర్పించడం జరుగుతుంది. అలాంటి శక్తివంతమైన విభూదిని ఎవరైతే తాకారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టారు, ఎంతోమంది డాక్టర్లను చూశారు, ఎటువంటి ప్రయోజనం లేదు అని బాధపడే వారందరికీ కూడా బాబా ఇచ్చే శుభవార్త అండి. తల్లి, ఎప్పుడైతే నువ్వు ఈ విభూదిని తాకావో ఖచ్చితంగా నీ అనారోగ్య సమస్య నీకు మాత్రమే కాదు, నీ ఇంట్లో ఉన్న వారికి కూడా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి అని అయితే మన బాబాగారు తెలియజేస్తున్నారండి. నీకు మాత్రమే కాదు, నీ ఇంట్లో ఎవరికీ కూడా ఎటువంటి అనారోగ్య సమస్య రాకుండా నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యం బాగోనప్పుడు, చాలా కష్టంగా అనిపించినప్పుడు, బాబా చాలా బాధగా ఉంది, చాలా కష్టంగా ఉంది, ఈ అనారోగ్య సమస్య తట్టుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు నా నామాన్ని జపిస్తూ విభూదిని నోట్లో వేసుకుంటే, నువ్వు విడిగా వేసుకోలేకపోతే వాటర్లో కలుపుకుని ఆ నీళ్లు ఎవరైతే తాగుతారో మరు నిమిషమే నీ అనారోగ్య సమస్య అనేది తీరిపోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. అంతేకాకుండా మీరు బయటికి వెళ్ళే ముందు ఈ విభూది ధారణ చేయడం వలన మీరు వెళ్ళిన పని కూడా సక్సెస్ అవుతుంది అని అంటున్నారండి. అలాగే చాలామంది నిద్ర పట్టక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ విభూదిని కొంచెం పొట్లంగా కట్టి తల కింద పెట్టుకుని పడుకోవటం వలన నిద్ర అనేది కూడా బాగా పడుతుంది తల్లి. అలాగే ఈ విభూతితోటి నాకు అష్టోత్తరం చేసుకున్న మీ కోరిక ఏదున్నా కూడా తీరుతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. దునిని తాకిన వారి గురించి, విభూది తాకిన వారి గురించి బాబాగారు అయితే మంచి గుడ్ న్యూస్ని అందించారండి. బాబాగారి మీద నమ్మకంతో ఈ గురువారం రోజున ఈ వీడియో చూసిన వారందరికీ కూడా నిజంగా బాబాగారి ఆశీస్సులు ఉన్నట్టేనండి. మీరెప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది ముగిస్తున్నానండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.